సాంగ్ ఓకే, మరి డ్యాన్స్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. డ్యాన్స్ గురించి మాట్లాడుకునే ముందు ముందు జానీ మాస్టర్ గురించి మాట్లాడుకోవాలి మనం. గత 10 ఇయర్స్ నుంచి ఆయన కొరియోగ్రఫీ చేసిన ప్రతి సాంగ్ కూడా ఇట్టే చెప్పేయచ్చు. ఇది జానీ మాస్టర్ చేశారా, ఎవరు చేశారా అనేది ఇట్టే చెప్పేయచ్చు. దానికి కారణం ఏంటి తెలుసా? రిపీటెడ్ స్టెప్స్. వెనుక బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం, అదే స్టెప్స్ వేయించడం. ఈ రై రై రా సాంగ్ ఉంది కదా, సాంగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, నాకు చాలా నచ్చింది. ఇందులో ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారి వోకల్స్ చాలామందికి నచ్చలేదంటున్నారు. నాకైతే ఆ వోకల్స్ యాప్ట్ అయినాయి అనిపించింది, పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. సాంగ్ లిరిక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లిరిక్స్ గమనిస్తే మాత్రం చాలా మోటివేషనల్గా ఉన్నాయి. నాకు సాంగ్ సూపర్ అనిపించింది. వోకల్స్, మ్యూజిక్, కంపోజిషన్, ఎవ్రీథింగ్ సూపర్ గుడ్ అనిపించింది. కానీ అందులో ఒకటే నచ్చలేదు. అండ్ ఇంకోటి నచ్చింది ఏంటంటే, అందులో రామ్ చరణ్ గారి స్టెప్స్. స్టెప్స్ అంటే ఆయన ఎనర్జీ, ఆయన డెడికేషన్, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్ ఎక్సెప్ట్ వన్. దీని గురించి వీడియో చేశాను నేను. కొరియోగ్రఫీ, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ. ఇప్పుడు రామ్ చరణ్ గారితో ఈ స్టెప్స్ ఎన్నిసార్లు వేయించలేదు. ఫ్రీడమ్ అనే సాంగ్లో ఇదే స్టైల్ ఆఫ్ స్టెప్స్. అండ్ ఈ సాంగ్ రిఫరెన్స్ ఏంది తెలుసా? జానీ మాస్టర్ ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే, చిరుత మూవీలో యమహో యమ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్లో గాలికి టీషర్ట్ వేసుకొని ఆ స్టెప్స్ వేరే లెవెల్లో హిట్ అయ్యాయి. అండ్ అది ఇప్పటికి చూసినా ఒక ఫ్రెష్నెస్ అండ్ సూపర్ అనిపిస్తుంది. ఆ కొరియోగ్రఫీ ఎవరు చేశారో కూడా తెలియదు మనకు, అలా ఉంటుంది. కానీ ఇక్కడ జానీ మాస్టర్ మాత్రం ప్రతి మూవీలో ఏ హీరోతో చేసిన అదే D10 D9 అందులో డీ షో ఉంది కదా, అందులో వేసిన స్టెప్స్ అండ్ అదే రొటీన్ స్టెప్స్. ఆయన కొరియోగ్రఫీలో ఎటువంటి చేంజ్ లేదు. ఇది చాలా బోరింగ్గా అనిపిస్తుంది నాకు. చిక్రీ సాంగ్ చూసినప్పుడే ఆ సాంగ్ బాగా క్లిక్ అయింది. అండ్ ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది రీల్స్ చేశారు. ఏది ఆ స్టెప్, బ్యాట్తో ఉన్న స్టెప్. ఆ బ్యాట్తో ఉన్న స్టెప్ కూడా ఓకే, నచ్చింది. కానీ అదే టైప్ ఆఫ్ స్టెప్స్ ఎన్నిసార్లు వేస్తావు? నాకు అప్పుడే కంప్లైంట్ చేయాలనిపించింది, నాకు మాట్లాడాలనిపించింది. కానీ ఇందుకు నాకే నచ్చలేదేమో, చాలామంది దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. బాగా క్లిక్ అయింది కూడా ఆ పోర్షన్ వచ్చేసి అనిపించింది. బట్ ఈ సాంగ్ చూశాక ఇతను మారడు అనిపించింది. రామ్ చరణ్ ఇతనికి అవకాశాలు చాలా ఇప్పటికే ఎక్కువ ఇచ్చేశాడు. కొన్నిసార్లు ప్రూవ్ చేసుకున్నాడు, కానీ రిపీటెడ్ స్టెప్స్ వేస్తున్నాడు. ఇది నా కంప్లైంట్ కాదు, చాలామంది కూడా కంప్లైంట్ చేస్తున్నారు ఈ సాంగ్కి. నేను ఫస్ట్ సాంగ్కి అనుకున్నాను, చిక్రికి, కానీ ఈ సాంగ్కి మాత్రం చాలామంది రెస్పాండ్ అవుతున్నారు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ గురించి. నాకు కూడా అస్సలు నచ్చలేదు. నాట్ ఓన్లీ దిస్ సాంగ్, చిక్రీ సాంగ్ ఆల్సో, అండ్ ప్రీవియస్ సాంగ్స్ వేరే హీరోస్కి చేసినవి కూడా అదే లెగ్ మూమెంట్స్ అండ్ ఏమంటారు దాన్ని, కొద్దిగా అంగినట్టు చేసి అదే రొట్ట స్టైలు. అబ్బా, బోర్ వచ్చేస్తుంది. కొత్తగా చెయ్యా శేఖర్ మాస్టర్ ఉండు. ఒక్కో సాంగ్కి ఒక్కో స్టైల్తో చేస్తాడు. అంటే ఇక్కడ నాకు శేఖర్ మాస్టర్ ఇష్టం, జానీ మాస్టర్ ఇష్టం అని కాదు. మీరే కంపేర్ చేసి చూసుకోండి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో వచ్చిన సాంగ్స్ని. ఒక బ్లాక్ బస్టర్, ఒక టాప్ లేచిపోద్ది, ఒక రామ్లా ఒక కుర్చీ మరత పెట్టి, ఏదైనా, నాట్ ఓన్లీ వన్. యాపిల్ బ్యూటీ, కుంగ్ఫు కుమారి, ఇట్లా ఏ హీరోతో తీసుకున్నా అసలు మనకు తెలీదు ఇది శేఖర్ మాస్టర్ చేశాడా అని తెలీదు మనం అందులో డీటెయిల్స్లో చూసే వరకు. ఇప్పుడు హీరోకి మేనరిజం ఉండడం ఓకే, దట్స్ అబ్సల్యూట్లీ రైట్. బట్ కొరియోగ్రఫీ ఎవరు చేశారో గుర్తుపడుతున్నారంటే దానికి రీజన్ ఒకటే ఉంటుంది, రిపీటెడ్ స్టెప్స్. ఈ స్టెప్స్ ఇంతకుముందు జానీ మాస్టర్ వేశాడు, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో చూసాం. ఇది జానీ మాస్టర్. ఇది కూడా ఒక మూవీ సాంగ్ రిలీజ్ అయిందంటే ఆ కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసుకునేలా ఉంది అంటేనే
అది ఆ కొరియోగ్రాఫర్ సక్సెస్ అయినట్టు. చూడంగానే ఇది జానీ మాస్టర్, ఇది శేఖర్ మాస్టర్ అన్నామంటే అది ఫ్లాప్. కొరియోగ్రఫీ ఫెయిల్డ్. అక్కడ సాంగ్ హిట్ కావచ్చు, ఆ హీరో ఎక్స్ప్రెషన్, హార్డ్ వర్క్, పర్ఫార్మెన్స్, స్టెప్స్ దానివల్ల అండ్ మ్యూజిక్ వల్ల సాంగ్ హిట్ కావచ్చు, కానీ కొరియోగ్రఫీలో మీరు ఫెయిల్ అయినట్టే. ఈ రై రై సాంగ్లో కూడా జానీ మాస్టర్ ఫెయిల్ అయ్యాడు. మరి మీకేమనిపించింది? నా ఒపీనియన్ అయితే ఇది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.